ఒకసారి మనము బైబిల్ గ్రంథాన్ని చూద్దాము. నూట 19వ కీర్తన భాగం 9వ వచనాన్ని చదువు. గట్టి చదువు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదువు, గట్టి చదువుమా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూచుకొనుట ఏమా? చూచుట దేన్ని చెప్పండి? వాక్యాన్ని చూడాలి. రండి, అందుకు సహాయంగా ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. అందులో ఏముంది? చూడగల కన్ను. రైట్. ఈరోజు కన్ను గురించి మనం ధ్యానం చేద్దాం. చూపును గురించి ధ్యానం చేద్దాం. ఏమా? ప్రశ్న, మన చూపు ఎక్కడ? కదమ్మా, మన చూపు ఎక్కడ? చూడగలిగిన కన్ను దేవుడు మనకిచ్చాడు. అయితే మనము దేన్ని చూస్తున్నాము? కదా, దేనిని మనము చూస్తున్నాం? యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చెప్పాలి, చూచుకొనుట చేతనే కదా. ఎక్కడ చూడాలంట మన చూపు? చెప్పాలి ఇప్పుడు. దేవుని వాక్యం. ఎందుకు మన చూపు వాక్యం వైపు మళ్ళించాలి అంటే బైబిల్ చెప్తుంది కదా. భక్తుడు 119:50 వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బ్రతికించే వాక్యం వైపు చూడండి. ఏమా? బ్రతికించే దేవుని వైపు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై. ఎక్కడ చూడాలి ఇప్పుడు? చూడండి, చెప్పండి. ఎక్కడ మన చూపు? దేవుని వైపేనా? చూడగలిగిన కన్ను, బాగా జాగ్రత్తగా ఉండండి. చూడగలిగిన కన్ను దేవుడు మనకిచ్చాడు కనుక మన చూపు ఎక్కడ ఉండాలా? చెప్పండి ఇప్పుడు, చెప్పండి. ఎక్కడ ఉండాలా? దేవుని వైపే ఉండాలి. అర్థమవుతుంది? ఎక్కడ ఉండాలి మన చూపు? చెప్పండి. దేవుని వైపే చూడాలి. అలాంటప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి మిమ్మల్ని. ఇప్పుడు యవనస్తులు కదా ఇక్కడ. మీ కన్నులు దేన్ని చూస్తున్నాయి రోజు? మీ కన్నులు దేన్ని చూస్తున్నాయి? చెప్పండి. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. ఆ వాకిలి దగ్గరగిన అద్దం, నిలువుట అద్దం పెడితే, మనం వాకిలి దగ్గర నిలువుట అద్దం గిన పెడితే అంతా రెడీ అయ్యేంత వరకు దాని ముందే నిలబడతాం. రెడీ అయ్యి బట్టలు అన్నీ చేసి దాని ముందే నిలబడి మొత్తం ముందు వెనక చూసుకొని బయటికి పోత ఒక అడుగు బయట పెట్టి కూడా మళ్ళీ ఒకసారి అట్లా వచ్చి అట్లా చూసుకొని అట్లా పోతాం. అలా పెట్టండి. మళ్ళా బయట నుండి వచ్చేటప్పుడు వచ్చి కరెక్ట్గా దాని ముందే నిలబడతాం. మళ్ళీ అట్లా చూసుకొని అట్లా ఎన్నిసార్లు చూస్తామో అద్దం వైపు. కదమ్మా? వింటున్నారా మీరు? వింటున్నారా? ఎన్నిసార్లు మనం అద్దం వైపు చూస్తాము. ఇంకా ఇప్పుడు అద్దంగా నిలబడాల్సిన అవసరం లేదు. సెల్లే వచ్చింది. సెల్లులోనే ఇంకా ఏమి, ప్రపంచమంతా మొత్తం సెల్లులోనే ఉంది. ఇంకా ప్రపంచం మొత్తం ఎక్కడి నుంచి చెప్పండి? చెప్పండి, చెప్పండి. సెల్లులో ఉంది. ఇంకా అంతేనా? ప్రపంచం మొత్తం ఎక్కడుందమ్మా? సెల్లులోనే ఉంది. రైట్. ఒకసారి నేను రాజమండ్రి నుండి ట్రైన్లో వస్తున్న సమయంలో ఒక యవనస్తురాలు నాకు ఎదురుగా కూర్చుంది. రాజమండ్రి నుండి విజయవాడకి రావడానికి 4 గంటలు టైం పడుతుంది ఎక్స్ప్రెస్ బండికి. ట్రైన్ ఎక్కి కూర్చొని ఆ పాప 4 గంటలు సెల్లే చూస్తుందండి. 4 గంటలు విజయవాడ దిగేంత వరకు.
ఏం చూస్తుందో నాకు ఎదురుగుంది, కానీ ఏం చేస్తుందో పాప మనకు తెలియదు. కానీ చూపు మాత్రం 4 గంటలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవుల్లో 4 గంటలు. దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కగా మీరు వినండి. కొన్ని విషయాలు నేను మీకు టచ్ చేస్తాను, బాగా పరిశీలన చేద్దాం. చూపు కదా, చూపు రైట్. చూపులో పడిపోయిన వారిని చూపిస్తా ఇప్పుడు మీకు. బైబిల్లో చూపులో ఎంత ప్రమాదం ఉందో, దేవుడు ఇచ్చినటువంటి కన్ను, దేవుడు ఇచ్చిన చూపు దేవుని వైపు చూడకపోతే ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి మనుషులు వెళ్ళిపోయినారో మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. రండి, ఆదికాండము చదువుదామా? ఆదికాండము 3వ అధ్యాయం చదువుదాం. ఎన్నో వచనము? 6వ వచనాన్ని చూద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, జాగ్రత్త వినాలి ఇప్పుడు, కన్నులకు, అమ్మ వింటున్నారా, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఇండుట చూచినప్పుడు. అది మనకు ఏమా? ఎవరిమే మనవనేనా? మనవనే మొట్టమొదటి వ్యక్తి కదా. అవాదములు మొట్టమొదటి వ్యక్తులే కదా. ఇక నేను అవ్వని ఓ మాట అడుగుతా. ఏమవ్వా, దేవుడు ఉన్నాడు, దేవుని వైపు అన్నా చూడాలా, లేకుంటే భర్త ఉన్నాడు, భర్త వైపు అన్నా చూడాలా, అంతేనా? ఏమా, నిన్ను పుట్టించింది దేవుడు కదా, నీకు వివాహం చేసింది దేవుడు కదా. దేవుని వైపు అన్నా చూడాలా, లేకుంటే మీ ఆయన వైపు అన్నా చూడాలి. ఎందుకంటే నువ్వు ఎముకవు కదా. ఆదాము మంచి పాట పాడినాడు, ఆయన ఎక్సలెంట్ సింగర్. ఆయన స్టార్టింగ్లో మొట్టమొదటి ఆదాము ఎంత చక్కగా పాడాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారీ అని రాగం తీసి పాడాడు. అప్పుడేనా ఎక్కడ పోయింది ఈమె చూపు? జాగ్రత్త వినండి. దేవుడు కలగజేసినటువంటి ఈ కన్ను, ఈ చూపు దేవుని వైపు పెట్టలేదవ్వా. అర్థమవుతుందమ్మా? దేవుని వైపు పెట్టలేదు. అపవాది వచ్చి ఒక్క మాట అట్లా చెప్పేపాటికి వెంటనే ఏం చూసింది? ఎక్కడ చూసింది? పండు వైపు చూసింది. ఏ దేవుడైతే తినవద్దన్న ఫలాన్ని తింటే చస్తారు అని చెప్పిన దేవుని మాటను, తినవద్దన్న ఫలాన్ని తింటే చచ్చిపోతారు అని చెప్పిన దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుని మాటకు నిర్లక్ష్యమై, దేవుని మాటకు అవిధేయురాలై, దేవుని మాటను అశ్రద్ధ చేసి తినవద్దన్న ఫలం వైపు తన చూపును మళ్లించి, దేవుని మాటను లెక్క చేయకుండా, వినాలి మాట మా, దేవుని మాటను లెక్క చేయకుండా దేవుని మాటకు అవిధేయురాలై, దేవుని మాటను నిర్లక్ష్యం చేసి, దేవుని మాటను అశ్రద్ధ చేసి, ఏ దేవుడైతే తినవద్దని చెప్పినాడో దాని వైపు తన చూపును మళ్లించింది. ఆ చూపు చూస్తూ ఉండగానే ఆ పళ్ళు కూడా ఎట్ట కనిపించిందంట స్త్రీకి. ఆ వృక్షం యొక్క ఫలం ఎట్ట కనిపించిందంట? రమ్యంగా కనపడింది. ఇంకా చూసేదే కాదు, వెంటనే తినేసేలా దాన్ని. కొంతమంది అటు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంటారు చూడండి. నోట్ల నీళ్ళు ఊరినాయమకి ఇంకా ఆ పండును చూడగానే ఏమి ఊరినాయి నోట్ల? చెప్పండి. నీళ్ళు ఊరినాయి. ఆలస్యమే లేకుండా పండును చూచి తీసుకొని తిని, పక్కన లేడు ఆయన గుడిచింది, నేను చస్తే బాగుండదు, నువ్వు కూడా చావని. అంతేనా? వినని చెప్తాను. ఒక్క చూపులోన అవ్వ పడిపోయి ఏమండి ప్రపంచవ్యాప్తంగా సర్వమానవాళికి శాపాన్ని తెచ్చిపెట్టింది. అంత మాత్రం కాకుండా సర్వమానవాళిని స్తంభేసింది. అంతేనా? ఒక మాట చెప్పాలంటే ఎఫెసీ 2:1 అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఆజ్ఞాతిక్రమమే
పాపం వల్ల వచ్చు జీతం మరణం. చూసారా, ఒక చూపులో పడిపోయి మానవ జీవితానికి పాపము తెచ్చి పాపానికి శిక్ష. మళ్ళా శిక్షను తప్పించటానికి ప్రభువైన క్రీస్తు లోకానికి రావలసి వచ్చింది. ఎంత ప్రమాదమో తెలిసినా చూపు. ఒక మంచి మాట చెప్తాను. పౌలు గారు తిమోతికి ఇలా చెబుతున్నాడు. చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, ఆయన ఒక మాట చెబుతున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 14 వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 14 వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎవరు మోసపోయినారంట ఇప్పుడు చెప్పండి. ఏమా, ఎవరామె? మనవనే కదా. అది మనం కూడా అంటున్నాం చూడండి, ఎందుకంటే అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే కదా. మళ్ళీ చూద్దాం మాట. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. దీనిని పౌలు గారు రోమా సంఘంతో ఇలా చెబుతున్నాడు. ఒక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించింది. చూశారండి, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం. చూశారండి. ఇప్పుడు చెప్పండి, చూపు ఎంత ప్రమాదం? ఏమా, ఏం తమ్ముడు, చూపు ఎంత ప్రమాదం? ఆ చూపులో పడిపోయింది, పతనం చేసేసింది.